గోకుల్ 70mm థియేటర్ ఎర్రగడ్డ. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి థియేటర్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చేయండి. ఎవరు చివరి వరకు చూడట్లేదు, దయచేసి చివరి వరకు చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను అందరికీ. సో థియేటర్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ మన గోకుల్ 70mm ఎర్రగడ్డలో ఉన్న ఫేమస్ థియేటర్. ఫస్ట్ ఎర్రగడ్డలో ఉన్న థియేటర్ ఇదే, గోకుల్ 70mm థియేటరు. ఈ థియేటర్ వచ్చేసి 1981లో హిందీ మూవీ క్రాంతి అనే మూవీతో స్టార్ట్ చేశారు. ఇది స్టార్టింగ్లోనే ఒక 10 years వరకు హిందీ మూవీస్ నడిచాయి ఈ థియేటర్లో. 10 years తర్వాత తెలుగు మూవీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, షో టైమింగ్స్ మొత్తం చూసుకోవచ్చు. సో ఈ థియేటర్కి అయితే నేను మన డార్లింగ్ మూవీ రిలీజ్కి వచ్చినాను. ఫస్ట్ షో డార్లింగ్ రిలీజ్కి వచ్చిన పబ్లిక్ అయితే చాలా వచ్చిండ్రు ఈ థియేటర్కి అయితే. సో లోపల ఈ రకంగా ఉంటుంది థియేటర్, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ థియేటర్ చూసినప్పుడు నాకు ఒకటే థియేటర్ గుర్తుకు వచ్చింది, మన శ్రీరాములు థియేటర్ కూడా ఈ రకంగానే ఉంటుంది దాదాపు. ఎంట్రెన్స్, పైకి వెళ్ళడం పైకి రావడం. సో ఇది లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ, సెకండ్ క్లాస్, 3 sections ఉంటాయి దీంట్లో. అప్పర్ బాల్కనీ నుంచి వ్యూ అయితే బాగుంది, సౌండ్ అయితే బాగుంది థియేటర్లో. సౌండ్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు పాటలు వింటూ, అది అప్పర్ బాల్కనీ, ఇది లోయర్ బాల్కనీ. సౌండ్ అయితే మంచిగా అనిపించింది ఈ థియేటర్లో. సో ఈ థియేటరు 1981 హిందీ మూవీ క్రాంతి మూవీతో స్టార్ట్ చేశారు. February 7th 1981లో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడే మూవీ స్టార్ట్ అయింది డార్లింగ్ మూవీకి. ఈ మూవీ పబ్లిక్ అయితే చాలామంది వచ్చారు. సో ఇంటర్వెల్ టైం ఇప్పుడు. స్క్రీన్ అయితే బాగుంది, సౌండ్ అయితే బాగుంది. సౌండ్ నాకు బాగా మంచిగా అనిపించింది. సో ఈ పార్కింగ్ ప్లేస్ కూడా ఈ థియేటర్లో చాలా పెద్దగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఇది అప్పర్ బాల్కనీ నుంచి వ్యూ. అప్పర్ బాల్కనీ నుంచి చూసినా, లోయర్ బాల్కనీ చూసినా ఎక్స్పీరియన్స్ సేమ్గా ఉంటుంది. సో లోయర్ బాల్కనీ లాస్ట్లో కూర్చుంటే మంచి మిడిల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా అనిపిస్తుంది. సౌండ్ అయితే మంచిగా అనిపించింది ఈ థియేటర్లో. ఇక్కడ చూసుకోవచ్చు మన స్నాక్స్ రేట్స్, స్నాక్స్ ఎంత ఉన్నాయి, ప్రైస్, క్వాంటిటీ మొత్తం చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడే మూవీ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ అయితే థియేటర్ మంచిగా అనిపించింది, సౌండ్ మంచిగా అనిపించింది, అంత కంఫర్ట్ కూడా బాగుంది థియేటర్లో.